వెల్కమ్ టు కేటెన్ న్యూస్. గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉన్నాం. మన మధ్యలో సర్పంచ్ ఎలక్షన్స్లో నిలబడడానికి సర్పంచ్ అభ్యర్థిగా పులికంటి లక్ష్మయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు పోటీ చేస్తున్నారు. వారు పోటీ చేయడానికి గల కారణం మరి ఈ యొక్క పొలిటికల్ పరంగా రావడం, సర్పంచ్గా ఎందుకు మరి వారు పోటీ చేయాలనుకుంటున్నారు, వారి యొక్క గ్రామ అభివృద్ధి కొరకు ఏం చేయబోతున్నారు, ఎలాగా గెలుస్తే ఎలా ఉండబోతున్నారు, ఏ రకంగా ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారు, వారి మాటల్లో మనం తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీ పొలిటికల్ పరంగా మీరు ఏ విధంగా వచ్చారు? సర్పంచ్గా మీరు ఎన్నిక చేస్తున్నారు, మీరు గెలుస్తారన్న నమ్మకమా మీ ప్రజల? మీరు ఏమేమి అభివృద్ధి చేశారు మీరు రాకముందు, పోటీ చేయకముందు మాకు కొద్దిగా చెప్పండి. నేను 1995లో గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా పనిచేసుకుంటూ మా సర్పంచ్ సహకారంతో, అప్పుడు బొమ్ముబాలే అనే వ్యక్తి సర్పంచ్ ఉన్నాడు, ఆయన సహకారంతో నేను ఒక వార్డు సభ్యునిగా మా విలేజ్లో ఒక అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక సీసీ రోడ్ కూడా వేయడం, 2 లక్షలతోటి సీసీ రోడ్ కూడా మా ఎర్రగడ్డ కాలనీలో విలేజ్కి సంబంధించిన దాంట్లో అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా 2004లో రెండోసారి మా మిస్సెస్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా గెలుపొందింది. అప్పుడు కూడా ఆ కట్టిన అంగన్వాడీ బిల్డింగ్కు ఎస్సీ కాలనీలో ఒక ఆడ పారి కూడా నిర్మించి దానికి ఒక అర్ధ ఎకరం స్థలం కేటాయించి దానికి కాంపౌండ్ వాల్ కూడా కట్టించడం జరిగింది. దాంట్లోనే ఒక బోరు, ఒక మోటార్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా 1999లో ఇప్పుడు పశువులకు నీళ్ళు లేకుంటే ఎరుమెనువేతోవలో 99లో పశువులకు మంచినీరుతోటి కట్టించడం జరిగింది. అది కూడా ఇప్పుడు కంటిన్యూ నడుస్తుంది. పోయేవి పశువులు కానీ మేకలు కానీ జనం కూడా దాన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి ఇంకా కూడా నాకు చిన్న చిన్న పదవులు ఉన్నాయి. 2 సార్లు డైరెక్టర్గా ఉన్నా. చిన్న పదవులు కాకుండా ఒక ఉన్నతమైన పదవి మా ప్రజలు నాకు అందిస్తే అభివృద్ధి చేస్తామని కోరుచుకుంటున్నా. అయితే నేను నా రాజకీయ అనుభవంలో నేను ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళి ఉన్నా. కమ్యూనిస్ట్ పార్టీ ఎస్ఎఫ్ఐకి వెళ్ళి సిపిఎంలో ఉన్నా. సిపిఎంకి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీలో పోయినా. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక మండల ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్గా పనిచేసిన. కానీ నేను ఇప్పుడు నా ఊరళ్ళ కోసానికి అన్ని పార్టీలను వదులుకొని కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా జనరల్ ఎస్సీ రిజర్వేషన్ అయినందుకు స్వతంత్ర అభ్యర్థిగా మా ఊరళ్ళు నన్ను ఇచ్చినందుకు నేను సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆశీర్వాదంతో నన్ను సర్పంచ్గా చేస్తే ఈ ఊరు అభివృద్ధి ఇంకా మరింత అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. మంచిది సార్. మీరు ఇప్పటి వరకు మీరు ఏమేమి అభివృద్ధి చేశారో చెప్పారు. ఇప్పటి వరకు మీరు ఒక సర్పంచ్గా లేకుండా ఒక మామూలుగా ఉన్నప్పటికీ మీరు చేశారు. మరి ఇప్పుడు సర్పంచ్గా ఎన్నిక అయితే మీరు ఆ పదవికి ఎక్కితే మీరు ఏం చేయబోతున్నారు, మీరు ఈ గ్రామ ప్రజలకు అన్నది మాకు చెప్పండి. నేను సర్పంచ్గా ఎన్నికైన తక్షణమే మా ఊళ్ళో సీసీ రోడ్లు వేసినా కానీ అవి సరిగా పనిచేస్తలేవు, అంతా గుంతలు పోయి ఉన్నాయి. తక్షణమే ఈ హోటల్కి వెళ్ళి అక్కడ వలుగు వరకు సీసీ ఇప్పటికి కూడా వర్షాలు లేక మనకు 8 సంవత్సరాలు అవుతున్నా వర్షం ఉన్నట్టే ఆ సీసీ రోడ్డు మీద కనిపిస్తుంది. నేను గెలవంగానే ఫస్ట్ చేసే పని ఆడ పని చేపియాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఏడేడైతే నీళ్లు లేవో కాలనీలలో కొన్ని నీళ్లు లేవు అంటే నేను 15 సంవత్సరాలకు వెళ్ళి రాజకీయంలో ఈ విలేజ్లో ప్రతి ఒక్క మనిషి వ్యక్తిగతం గురించి తెలుసుకున్న వ్యక్తిని. నేను ఒక హైదరాబాద్లో లేను, ఇదే విలేజ్లో వండుకుంటూ
ప్రజల కష్టాలు చూసుకుంటూ ఉన్నా కాబట్టికే ఏన్నైతే నీళ్లు ఇబ్బంది ఉన్నాయో ఆడ మినీ ట్యాంకీలు కట్టియడానికి ఏర్పాటు చేస్తాను. ప్రతి ఒక్క ఇంటికి నల్ల నీళ్ళు వచ్చేటట్టు చేస్తా. అదేవిధంగా మోరి కాలువలు ఉన్నాయి, కానీ మోరి కాలువలు ఉంటే రోడ్లు ఏమో ఇరుకులో ఉన్నాయి. ఆ మోరి కాలువలను తీసేసి డ్రైనేజీ వేసి ఊరి అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే శ్మశాన వాటికలు కులవృత్తులపై ఉన్నాయి మా ఊళ్ళో. అయితే 3 దాని ఉన్నాయి, 3-4 దాని ఉన్నాయి. ఆ శ్మశాన వాటికలో వాడు చనిపోయిన నాడు పెడితే బొంద పెట్టి వచ్చినాక ఏ బోర్ కాన్నో ఆన్నో ఎన్నో అడుకోవాల్సి వస్తుంది పరిస్థితి, బోర్లు పెట్టమని తానం చేయడానికే. అది కాకుండా మన అందరికీ సంబంధించినట్టు ఒక బోరు మోటార్ వేయించి ఆడొక రూములు కట్టించి ఒక అభివృద్ధి చేద్దామని నా ధ్యేయంగా నేను భావిస్తున్నా ఈ ప్రజల తరపున. అదేవిధంగా కొన్ని ఊళ్ళల్లో కొన్ని ఖాళీలల్లో విద్యుత్ స్తంభాలు లేవు, కొన్ని ఖాళీలలో వాటర్ వస్తలేదు. అయితే అన్నీ తెలుసు కాబట్టి నన్ను ప్రజలు మొత్తం అభిమానించి నన్ను సర్పంచ్గా చేస్తే ఈ ఊరు అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నా. మీరు చెప్పిన మాటల్లో చూస్తే మీరు నిజంగా గెలుస్తారని, గ్రామ ప్రజలకి మీరు మేలు చేస్తారని అనిపిస్తుంది. మీకు అంత కాన్ఫిడెంట్ ఏంటిది మీరు గెలుస్తాను అని? అంటే మీరు ఈ రకంగా చెప్పింది అంత ప్రజలు నమ్మి మీ పక్షాన మీరు ప్రజలు ఉన్నారు అని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నా. నా ప్రజలు ఎప్పుడు ఏ రాత్రి నా తానికి వచ్చి నాకు ఫోన్ కొట్టినా కానీ నేను ఆ ప్రజల తానికి వెళ్తా, నాకు పని ఉందని నేను చెప్పటోని కాదు. ఈ 15 సంవత్సరాలకెళ్ళి నా ఎమ్మటి వాళ్ళు ఉండరు, వాళ్ళెమ్మటి నేనున్నా కాబట్టి ప్రజలు నన్ను ఆదరించి నన్ను సర్పంచ్ చేస్తారని ఈ ప్రజలను నేను మా ఊరి ప్రజలను కోరుకుంటున్నా. రైట్ సార్, మీరు కోరుకున్న విధంగా సర్పంచ్ అవ్వాలని కేటెన్ న్యూస్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కేటెన్ న్యూస్ మీకు ఎంతగానో సహకరిస్తుంది. కెమెరామ్యాన్ అఖిల్తో ప్రశాంతి, కేటెన్ న్యూస్.